హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను వంకాయ పచ్చడిని అక్కతో అయితే చేపిస్తున్నాను. సో ఏంటబ్బా మీ అక్కతోనే చేపిస్తావా ఎప్పుడు అయితే అనుకోకండి. మా అక్క ఉన్నప్పుడు మా అక్కతోనే చేపిస్తానండి. నాకు రాని వంటలు ప్లస్ మా అక్క అయితే బాగా చేస్తుందని. అందులో కెమెరామ్యాను మా అక్కకి తీయడానికి సరిగా రావడం లేదు, అందుకనే సో క్యాప్చర్ చేయలేకపోతుంది సరిగా. అందుకే మా అక్కతో అయితే చేపిస్తున్నాను. సో ఈ వీడియో కంటిన్యూ చేసే ముందర అయితే ఫస్ట్ టైం కింద నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మటుకు చేయడం లేదు అండ్ లైక్ కూడా చేయడం లేదండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే కలుగుతుంది, ఓకేనా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అక్క అయితే ఇప్పుడు వంట రూమ్లో ఉంది, వంట చేస్తూ ఉంది. సో నేనైతే ఇప్పుడు బయటకు వెళ్ళేసి వచ్చాను, అందుకని వీడియో తీద్దామనేసి అనుకున్నాను. అక్క చేస్తుంది కదా, ఎలాగో నా ఛానల్లో ఎప్పుడైతే చూపించలేదు అదైతే ఈ విధమైన వంట అయితే, అందుకని నేను చూపించాలైతే అనుకుంటున్నాను. ఓకే స్టార్ట్ అండి, చూపిస్తాను, చూసేసేయండి. వంట రూమ్ అయితే గలీజ్గా ఉందని అనుకోకండి, వంటలు చేసి ఇలా అయితే అయిపోయింది. సో అక్క అయితే వీడియోలో కనిపించదండి. అక్క అయితే ఇలా అయితే పెట్టేసింది. ఉప్పు, జీలకర్ర అండ్ తెల్లవాయలు, ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు అండ్ 4 అయితే టమోటా, ఒక వంకాయ, చింతపండు అయితే తీసుకుందండి. ఇప్పుడు వీటి ప్రాసెస్ కూడా చూపిస్తాను, చూసేసేయండి. ఈ వంకాయకి అనేది ఇప్పుడు ఆయిల్ అయితే రాస్తుందండి, ఎందుకంటే బాగా కాలుతుంది కదా, అందుకని. సో ముందుగా అయితే స్టవ్ కూడా వెలిగించేసింది. ఇలా అయితే స్టవ్ మీద డైరెక్ట్గా కాలుస్తుంది, ఓకేనా. మిగతావన్నీ ఇవన్నీ వేపేస్తుందండి ఈ కడాయిలో అయితే. ఇదైతే తిప్పుకుంటూ ఉండాలా, లేదంటే సరిగా కాలదు. సో ఒకవైపు అలా రెడ్గా అయిందనేసి ఇలా చేస్తుంది. ఇప్పుడు కడాయి కూడా పెనుము అనేది వేడైంది కాబట్టి ఇవన్నీ వేస్తుంది. సో కొద్దిగా ఆయిల్ వేసేసి వేపుతూ ఉందండి, దోరగా వేపుకోవాలి. వంకాయ కూడా ఒక సైడ్ తిప్పుతుంది, అటువైపు చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి టమోటాస్ అన్నీ వేపుతోంది కట్ చేసుకొని. టమోటాలు డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకోవచ్చు, కానీ స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది ప్లస్ టైం వేస్ట్, అందుకని ఇట్లా అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి వేపినామంటే కొద్దిసేపు అనేది మగ్గిపోతాయి టమోటాలు. వంకాయ అనేది ఇలా పెనంలో వేయించలేము కాబట్టి కాలుస్తున్నాము. టమోటాలు అయితే కొద్దిగా సేపు మంటకే మగ్గిపోతాయి కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి. మీరు కూడా ఇలా ట్రై చేస్తున్నట్లయితే ఇలా చేస్తారు, మా ఇంట్లో కూడా మేము కూడా ఇలా చేస్తాము అనేటట్లుంటే ఒక లైక్, ఒక కామెంట్ కూడా చేయండి, ఓకేనా. మా ఇంట్లో మా ఊళ్ళో మా అమ్మ చేసే విధానం అయితే మా అమ్మ పొయ్యిలో కాలుస్తుండ, కట్టెల పొయ్యి మీద. సో పొయ్యలు ఇక్కడ అవైలబుల్ లేవు కాబట్టి స్టవ్ మీదే చేస్తున్నామండి. ఆయిల్ కూడా వేసేస్తుంది టమోటాలకి. ప్లీజ్ అండి, నా ఛానల్ అయితే యూట్యూబ్ రికమెండ్ చేయడం లేదు. నేనైతే వీడియోస్ చాలా అంటే చాలా తీసాను. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి, ఓకేనా. ఎందుకంటే
వీడియోస్ చూస్తున్న వాళ్ళు క్లియర్గా చూస్తున్నారా ప్లస్ టోటల్ చూస్తున్నారా అనేది నాకు అర్థం కావడం లేదు. సో సగం చూసి ఓపెన్ చేసి మధ్యలోనే ఆపేస్తున్నారు చూడడము. ప్లీజ్ అండి వీడియో మొత్తం అనేది చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ లేదంటే స్కిప్ చేయండి. ఇలా అయితే బాగా కాల్చుకోవాలి, నల్లగా అయిపోయేంత వరకు జాగ్రత్తగా కాల్చుకోవాలండి, లేదంటే చేయి కాలిపోతుంది. ఇలా ఏమైనా పట్టుకరు ఉంటే పట్టుకరుతో అనేది పట్టుకొని కాల్చుకోవాలి. మీరు కాల్చుకునే ముందర వంకాయకి కన్నం పెట్టుకొని కాల్చుకొని, లేదంటే పేలిపోతుంది, పగులుతుంది అనమాట, కళ్ళకు వచ్చి పడుతుంది. సో జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఒక పక్క ఇవి కూడా మగ్గిపోయాయండి. ఒక సైడ్ అయితే మగ్గాయి, ఇంకో సైడ్ అయితే ఉందండి. వంకాయ అయితే రెడీ అయిపోయిందండి, ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి అలా అంతా కాలిపోవాలి మొత్తం. ఇవి ఒకటే ఉన్నాయి, ఇవి ఇంకా మగ్గాలి. మగ్గిన తర్వాత అనేది చూపిస్తాను టోటల్గా. టమోటా అయితే మగ్గిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాము. ఇవి చల్లగైన తర్వాత మనము మిక్సీ ఇలా వంకాయ అంతా ఒలుచుకోవాలి, పైన బ్లాక్ అంతా ఒలుచుకోవాలి టోటల్. సో ఒట్టిమిరపకాయలన్నీ మిక్సీకి అనేది వేస్తుంది, అను ఉప్పు జీలకర్ర కూడా వేస్తుంది. తెలవాయి, చింతపండు, ఇది మూత పెట్టేసి మిక్సీకి అయితే పెట్టుకోవాలి. సో ఇలా అయితే మిక్సీకి అనేది పట్టేసుకొని టమోటాస్ చల్లారిన తర్వాత అవి కూడా బాగా మెత్తగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. సో ఇప్పుడు వంకాయని తీసుకొని దాన్ని కాడ అనేది కట్ చేసుకోవాలి. ఆ కాడైనా అట్లే అయినా మెదుపుకోవచ్చు, కానీ అక్కయితే ఇలా చితిపేస్తుంది. ఈ ప్యాడ్ వచ్చేసి మేము క్లీన్ చేసాము, మళ్ళీ క్లీన్ చేయలేదు అనుకోవద్దండి. చూడండి వాటర్ కూడా ఉంది. అదే పెనంలోకి అనేది పట్టిన కారం అంతా వేసేసేయాలి. ఇలా అయినా తినచ్చు, చింతపండు కారం లాగా అవుతుంది. వంకాయని స్కిప్ చేసి ఇలా అయినా తినచ్చు, కానీ వంకాయ వేస్తేనే ఇంకా టేస్ట్ అనేది ఉంటుంది. చిదుపుకుండా వంకాయని కూడా ఇలా వేసి బాగా అనేది కారంలోకి కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది అయిందో లేదో చూసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకోండి, పచ్చివైనా లేదా వేపుకొనైనా వేసుకోవచ్చు. ఇది చూస్తుంటే నోరు అనేది లాలాజలం వస్తుంది. ఇంతేనండి, వంకాయ చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో ఆనియన్స్ అనేది వేసింది, ఆనియన్స్ వేస్తేనే ఈ చట్నీలోకి టేస్ట్ అనేది వస్తుందండి. మేమైతే పచ్చి వేసాము ఫ్లేవర్ కోసం. నేనైతే ఇప్పుడు అన్నం అయితే పెట్టేసుకున్నాను. చట్నీ కూడా వేసుకొని
చూడండి. ఓకేనా, ఇంకా కొద్దిగా పై చూడండి. ఎడమ చేత్తో తిన్నట్లుంది కెమెరాలో. సో నేను నాది ఇది రైట్ హ్యాండేనండి. ఇలా కలుపుకొని బాగా చట్నీతో ఇలా ఆనియన్ అనేది ఇట్లా పెట్టుకొని చాలా అంటే చాలా ఉంది, బాగుంది. వేడి వేడి అన్నంలోకి ఇలా నాలాగా ఎవరైనా ఇట్లా ప్లేట్లో తీసుకొని ఇలా తింటారా? నేనైతే తింటానండి, నాకైతే నామోషం లేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.